నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ అటాక్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ మీడియా ఏమంటుంది? అండ్ రిటాలియేట్ ఆ దాడి ఏమైనా జరిగే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటుంది మన మీడియా. కానీ అక్కడ మీడియా మాత్రం అంటే డిఫరెంట్‌గా మాట్లాడుతుంది. స్పందన కూడా వేరే ఉంది. అక్కడ ప్రజల స్పందన కూడా డిఫరెంట్‌గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 కూడా ట్రై సర్వీస్ అటాక్ అనేది చేసింది. మొత్తం పాకిస్తాన్లో ఉన్న 9 ప్రాంతాల్లో అటాక్ చేసింది. 4 ఏమో పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి, ఇంకొక 5 ఏమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. సో దీంట్లో ఎంతమంది చనిపోయారు అనేది కరెక్ట్గా ఇప్పటివరకు లేదు. మన వాళ్ళు చెప్తున్నది దాదాపు 100 మంది చనిపోయారు, వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులే అని మన వాళ్ళు చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే 8 మంది మాత్రం చనిపోయారు, 35 మందికి గాయాలైనాయి, వాళ్ళందరినీ హాస్పిటల్లో చేరుస్తున్నామని చెప్తున్నారు. అలాగే మన వాళ్ళు ఇవన్నీ కూడా ఉగ్రవాద శిబిరాలు, ప్రధానంగా బహవల్పూర్లో జేఈఎం అంటారు, జైషద్ ఈ మహమ్మద్ సంబంధించి, అలాగే మొరాద్కా దీంట్లో వచ్చి ఇది లష్కర్ ఈ తోయిబా, ఈ 2 హెడ్ క్వార్టర్స్లో మనం ప్రధానమైన ఉగ్రవాదుల్ని, టాప్ ఉగ్రవాదుల్ని చంపేశామనేది చెప్తున్నారు. ఇంకా డీటెయిల్గా వాళ్ళ పేర్లు కానీ అవన్నీ రిలీజ్ చేయలేదు. అయితే పాకిస్తాన్ మాత్రం ఇది ప్రజల మీద మాత్రమే జరిగింది, సివిలియన్సే చనిపోయినారనేది పాకిస్తాన్ చెప్తుంది. ఎక్కువగా మసీదుల మీద అటాక్ చేశారు, అట్లాగే జనావాసాల మీద కూడా అటాక్ చేశారు, ప్రజలు చనిపోయినారు. 8 మందిలో ఒక 3 నెలల పాప కూడా ఉంది అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆ విజువల్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. 35 మంది గాయపడ్డారని చెప్తున్నారు. కానీ ఇండియా మాత్రం మేము టెర్రరిస్టులని చంపాము, మేము మిలిటరీ వాళ్ళ మీద కానీ సివిలియన్స్ మీద కూడా అటాక్ చేయలేదు, చాలా డెసిసివ్ ఫోకస్డ్ నాన్ ఎస్కలేటరీ అటాక్ అనేది ఇండియన్ ఆర్మీ కూడా పోస్ట్ చేసింది ఆల్రెడీ. సో ఇది ఒక అంశం. రెండో అంశం, మన వాళ్ళు రాఫెల్ యుద్ధ విమానాలు, తర్వాత ఎస్యు యుద్ధ విమానాలు ఇంకొన్ని వాడారు. సో వాటిని మేము పేల్చేసామని పాకిస్తాన్ చెప్తుంది. సో పాకిస్తాన్ వాళ్ళు టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఒక డాన్ అనే పత్రికలు అయితే ఏ టైంలో ఎప్పుడెప్పుడు మేము పేల్చాము అనేది టైమింగ్స్ కూడా ఇచ్చుకుంటారు, ఏరియాలు కూడా చెప్పారు. వాళ్ళు అక్నూరు, అంబాలా, బర్నాలా, జమ్మూలో మన జెట్స్ని వాళ్ళు పేల్చేసామంటున్నారు. జెట్స్నే కాకుండా వాళ్ళు మొత్తంగా చెప్పింది వచ్చి 3 రాఫెల్స్ని పేల్చేసాము, ఒక SU-13 పేల్చేసాము, ఒక MiG-29 పేల్చేసాం అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే వెళ్ళినవే 5, మన వాళ్ళు ప్రధానంగా వెళ్ళినవి 5, మిగతావన్నీ కూడా స్కాల్ప్ మిసైల్స్, తర్వాత బాంబ్స్, ఇలాంటివి మిగతా ఏరియల్ అంటే కింద నుంచి వేయడం, ఏరియల్ నుంచి వేయడం, నేవీ నుంచి వేయడం, ఈ 3 రకాలు జరిగాయి. కాబట్టి జెట్స్ అయితే 5 జెట్స్ని మేము పేల్చేసామని వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు LOC దగ్గర ముఖ్యంగా పూంచ్ అండ్ రజౌరి ఏరియా అంటారు, ఈ పూంచ్ అండ్ రజౌరి ఏరియాలో విపరీతంగా వాళ్ళు కాల్పులు చేయడం మొదలుపెట్టారు. ఇది జరగగానే అక్కడ ఆల్రెడీ మోహరించి ఉన్నాయి కాబట్టి వాళ్ళ సైన్యాలు కాల్పు జరగడం, వాళ్ళు మన బార్డర్లో కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే దాటి LOC అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్, LOC దాటి కూడా సివిలియన్ బార్డర్స్ మీద కూడా, గ్రామాల మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు. దాంట్లో ఒక గ్రామంలో దాదాపు 3 చనిపోయారు. సో ఇప్పటివరకు క్యాజువాలిటీస్ అయితే మన వైపు నుంచి 3ని మన వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పాకిస్తాన్ మీడియా కూడా ఇండియన్ క్యాజువాలిటీస్ మీద ఏమీ కంప్లైంట్ చేయలేదు, ఈ ఫ్లైట్లను పేల్చామని చెప్తున్నారు. అట్లాగే అన్మ్యాన్డ్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా క్వాడ్ కాప్టర్స్ అంటారు, హెలికాప్టర్ స్థాయి కాకుండా క్వాడ్ కాప్టర్స్, హెలికాప్టర్స్, డ్రోన్స్, ఈ 3 రకాలవి కూడా మేము పేల్చామని చెప్తున్నారు. ఎక్కువగా డ్రోన్స్ని పేల్చేసాము, క్వాడ్ కాప్టర్స్ని పేల్చేసామని కూడా వాళ్ళ ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతౌతుల్లా తరార్, ఇతనైతే రాత్రి 1:40కి జరిగితే 1:45, 1:50 నుంచి మీడియాతో లైవ్లోనే ఉన్నాడు. అతను స్కై న్యూస్ కావచ్చు, BBC కావచ్చు, బ్లూంబెర్గ్ కావచ్చు, జియో న్యూస్ కావచ్చు, మొత్తం వరల్డ్ వైడ్ న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. అతను మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఇండియా మీద
దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాడు అతను. సో అతనే కాకుండా వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు, వాళ్ళ ప్రధానమంత్రి, వాళ్ళ ఫారిన్ మినిస్టరు అందరూ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. మరోవైపు వివిధ దేశాల అంబాసిడర్లు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. అంటే మీడియా వార్ అనేది ఎఫెక్టివ్గా పాకిస్తాన్ చేసిందనేది చెప్పచ్చు. దానికి ధీటుగా ఇండియా చేయలేదు. ఇండియా ఇప్పుడు 10 గంటలకి ప్రెస్ మీట్ పెడుతుంది. అఫ్సెల్ రిలీజు ఈ దాని ఏమంటారు, ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది కదా, వాళ్ళు రిలీజ్ చేశారు తప్ప మినిస్టర్లు కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడం, బీబీసీ లాంటి వాటికి, స్కై న్యూస్ లాంటి వాటికి మన వెర్షన్ చెప్పడం అనేది ఇప్పటివరకు చేయట్లేదు. కానీ పాకిస్తాన్ ఎఫెక్టివ్గా చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో అది ఎఫెక్టివ్గా పాకిస్తాన్ చేస్తుంది, కానీ ఇండియా వైపు నుంచి అది చేయట్లేదు. ఓన్లీ మన వాళ్ళు భారత్ మహాన్ లేకపోతే జై భారత్ ఇలాంటివి పెట్టుకుంటున్నారు తప్ప వీళ్ళు మీడియాతో మాట్లాడడం, ఇంటర్నేషనల్ మీడియాతో మన వెర్షన్ ఏంటి చెప్పడం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు వచ్చి మా దేశం మీద అటాక్ చేశారు, ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్తున్నారు, ఇది యుద్ధ చర్య. ఎందుకంటే సివిలియన్స్ని చంపారు, సివిలియన్స్ మీద, మా మసీదుల మీద, మా జనావాసాల మీద అటాక్ చేశారు అనేది వాళ్ళ ప్రధానంగా ఆరోపణ. అట్లాగే ఇండియా వాళ్ళ దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ముఖ్యంగా బలూచిస్తాన్ టెర్రరిస్టుల వెనక ఇండియానే ఉంది. జాఫర్ ఎక్స్ప్రెస్ దాడిలో 64 మంది చనిపోతే కనీసం ఖండన కూడా చేయలేదు ఇండియా, ఖండించలేదు దాని వెనక ఉంది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ రెబల్స్ ఉన్నారు, వాళ్ళ వెనక కూడా ఇండియా ఉంది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. మేము యాక్చువల్గా టెర్రరిజానికి బలవుతున్న విక్టిమ్ మేము, 90,000 మంది చనిపోయినారని ఈ తరూర్ మీడియాతో మాట్లాడుతున్నాడు. దీని వెనక అనేక టెర్రర్ దాడుల వెనక పాకిస్తాన్ ఉంది. మేము పహల్గామ్ దాడిని ఖండించడమే కాకుండా మేము ఆఫర్ కూడా చేసాం, దాని మీద విచారణకి ఎనీ కంట్రీతో విచారణ చేయించండి, ఎనీ థర్డ్ పార్టీతో విచారణ చేయించనని కూడా అడిగాము. అవేమి చేయకుండా ఆ పహల్గామ్ దాడికి పాకిస్తాన్ బ్యాక్డ్ టెర్రరిస్టుల కారణమని నిరూపించకుండా మా మీద దుష్ప్రచారం చేస్తూ ఈరోజు మా మీదకి అటాక్ వచ్చారు. మేము ఖచ్చితంగా మాకు డిఫెండ్ చేసుకునే అధికారం ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ దాడి చేయలేదు, మా మీద ఇండియా దాడి చేసింది కాబట్టి మేము డిఫెండ్ చేసుకుంటాం. ఆల్రెడీ ఇది స్టార్ట్ చేసాం, ఆల్రెడీ వాళ్ళ జెట్స్ని కూల్చేసాము. ఈవెన్ ఎల్ఓసిలో కూడా వాళ్ళ వైట్ జెండాని ఎగరేసింది ఇండియా, ఎగరేసి మేము డిఫీట్ అయిపోయినామని యాక్సెప్ట్ చేసిందని కూడా తరూర్ ప్రకటించాడు. సో ఇదంతా నిజానికి మిస్ఇన్ఫర్మేషన్, ఒక దుష్ప్రచారాన్ని ఇండియా మీద చేయడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. పాకిస్తాన్ గోల్ ఏంటంటే ఇండియా మీద ప్రపంచవ్యాప్తంగా ఒక దుష్ప్రచారాన్ని అర్ధరాత్రి నుంచి వాళ్ళు మొదలుపెట్టారు. దీన్ని ఖండించడానికి లేటుగా రియాక్ట్ అవుతుంది ఇండియన్ ప్రభుత్వం కానీ, ఇండియన్ మిలిటరీ కానీ. కాకపోతే ఇండియన్ మీడియా మాత్రం అర్ధరాత్రి నుంచి కూడా ఇండియన్ మీడియా ఈ విషయాన్ని ఎత్తి చూపుతుంది, క్లియర్గా చెప్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అసలు మనం ఈ అటాక్స్లో ఏమన్నా సాధించామా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే 9 ప్రాంతాల్లో చేశాము. జైషద్ మొహమ్మద్, తర్వాత లష్కర్ ఎ తోయిబా హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ చేసామంటున్నారు, 100 మంది అంటున్నారు. కానీ ప్రామినెంట్ హై వాల్యూడ్ టెర్రరిస్టులు ఎంతమంది చనిపోయారు, ఎవరు వాళ్ళు అన్న లిస్ట్ అయితే ఇప్పటికి రాలేదు. మేబీ ప్రెస్ మీట్లో ఏమైనా వస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో మన వాళ్ళు వెనకబడి ఉన్నారనే విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. పాకిస్తాన్ మాత్రం ఆ విషయంలో ముందుంది. వార్ఫేర్లో మన వాళ్ళు ముందుండొచ్చు, అటాక్స్ అయితే ఎఫిషియెంట్గా చేశారనేది మనకు అర్థమవుతుంది. అంటే అక్యురేట్గా మనం అనుకున్న టార్గెట్స్ మీద అయితే చేయగలిగారు. అది కూడా చెప్పి చేశారు. ఎందుకంటే ముందుగానే 12 గంటల ప్రాంతం, 12 గంటల 20 నిమిషాల ఆ ప్రాంతంలో ముందుగానే మిలిటరీ వాళ్ళు ప్రకటించారు, మేము రెడీగా ఉన్నాం, రెడీ టు స్ట్రైక్ అండ్ రెడీ టు విన్ అన్నట్టుగా ప్రకటించి కూడా చేయగలిగారు. వాళ్ళు అక్కడేమీ అడ్డుకోలేదు. జరిగిన తర్వాత వాళ్ళు మేము పేల్చేస్తామని చెప్తున్నారు. ఇండియా మాత్రం దాన్ని ఖండిస్తుంది, మా విమానాలని వాళ్ళు ఎవరు పేల్చలేదని. ఇది ఎట్లాగూ ఉంటుంది, 2 దేశాలు యుద్ధం జరిగినప్పుడు ఏ దేశం ఆ దేశం ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఓటమి, మేము నష్టం ఎక్కువ జరిగిందని వాళ్ళు చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ దేశంలో ఇబ్బంది అవుతుంది. అలాగే మనవాళ్ళు నష్టం ఏం చేయలేకపోయినామని మనవాళ్ళు చెప్పుకోరు, నష్టం ఎక్కువ చేస్తామని చెప్పుకుంటారు. అక్కడ 10 మంది చనిపోతే 100 మంది చనిపోయారని మనవాళ్ళు చెప్పచ్చు, వాళ్ళు 10 మంది చనిపోతే లేదు 8 మంది చనిపోయారని వాళ్ళు చెప్పచ్చు. కాబట్టి ఇది థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ వెరిఫై చేసుకునే మెకానిజం అయితే లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం
దాదాపు 35 జర్నలిస్టులని, ఇంటర్నేషనల్ అండ్ పాక్ జర్నలిస్టులని ఈ ఏరియాలకు తీసుకువెళ్తుంది. ఈ ముఖ్యంగా బహల్పూర్ అండ్ మురిడ్కే ఈ 2 ప్రాంతాలకు తీసుకెళ్ళి చూపిస్తుంది ఈరోజు. ఇందాక ఆల్రెడీ